మిత్రులారా నమస్తే. వినేష్ ఫోగట్ ఈ పేరు ఇక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. 2 కారణాలతో 2 చాప్టర్స్లో లిఖించబడుతుంది. ఒకటో కారణం ఆమె ఒలింపిక్స్లో సాధిస్తున్నటువంటి విజయ పరంపర. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆ రెస్లర్స్ పోటీలో, కుస్తీ పోటీల్లో ఆమె మొదటిసారి ఫైనల్స్కి చేరుకున్నటువంటి తొలి భారతీయ వీరనారిగా చరిత్రకెక్కింది. తప్పనిసరిగా స్వర్ణ పతకం కూడా ఆమె చేజిక్కించుకొని స్వదేశానికి విజయోత్సాహంతో తిరిగి వస్తుందని అందరం కూడా 140 కోట్ల మంది 280 కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అది వేరే. అలా జరిగినా జరగకపోయినా ఆమె చరిత్రలో ఆమె పేరు గోల్డెన్ లెటర్స్లో రాసి ఉంటుంది. ఇది ఒకటి. అయితే ఒలింపిక్స్లో పతకాన్ని సాధించినటువంటి వాళ్ళలో ఈమె మాత్రమే తొలి భారతీయురాలు కాదు. కానీ ఫైనల్స్కి చేరినటువంటి విషయంలో చరిత్ర అది సరే. ఆ విధంగా ఆమె పేరు సువర్ణాక్షరాలలో మెరిసిపోతుంది. ఇంకొక రకమైనటువంటిది, ఇంకొక చాప్టర్ ఏమిటంటే న్యాయం కోసం, ధర్మం కోసం ఆడపిల్ల అయినా సరే నడి వీధిలో నిలబడి పాలకుల కంఠాలు పట్టుకొని గుంజి ప్రశ్నలు వేసి న్యాయం దక్కేదాకా పోరాడుతుంది ఆడపిల్ల అయినా సరే అని చెప్పి చరిత్రలో నిరూపించినటువంటిది వినేష్ ఫోగట్. గుర్తు తెచ్చుకోండి, ఇటీవల కాలంలో ఇదే సంవత్సరంలో జరిగినటువంటి మహిళా మల్ల యోధుల మహా పోరాటం. వాళ్ళ రెస్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో వాడు అక్కడ చేరినటువంటి అమాయక ఆడపిల్లలు, అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి అమాయక ఆడపిల్లల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అతన్ని తప్పించమని డిమాండ్ చేస్తూ వాళ్ళు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళ మాట ఎవరు వినలేదు, ఏ పాలకులు వినలేదు, అతన్ని తొలగించలేదు. పైగా వీళ్ళు ధర్నా చేస్తుంటుంటే వీళ్ళని రోడ్ల మీద నుంచి తొలగించడానికి సైన్యాన్ని, పోలీసుల్ని వినియోగించాల్సి వచ్చింది. ఆమె విజయం సాధిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో నువ్వు ఆ మాటలు ఎందుకు చెబుతున్నావని ఎవరైనా అంటారా? ఎవరైనా అంటే ఈరోజు ప్రతి పేపర్ చూడండి, ప్రతి న్యూస్ పోర్టల్ చూడండి, సోషల్ మీడియాలో ప్రతి వేదికను ఒకసారి స్పృశించి చూడండి. ప్రతి వాళ్ళు కూడా ఆ ఫోటో, ఈ ఫోటో. ఆమెను రెక్కలు పట్టుకొని పోలీసులు ఈడ్చుకుపోతున్నారు న్యాయం కోసం. ఆమె ఢిల్లీలో జంతర్ మంతర్లో పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఆమె మీద దౌర్జన్యాన్ని ప్రదర్శించారు ఇక్కడ పాలకులు. ఆ ఫోటో ఒకటి. నిన్న పతకాన్ని సాధించి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి క్యూబన్ మహిళా మల్లయోధురాల్ని మట్టి కరిపించినటువంటి సన్నివేశాన్ని ఒకవైపు, రెండు వైపు ప్రతి పేపర్లోనూ కూడా వేశారు. ఇదిగో చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇట్లా. సో నేను ఒక్కడనే చెప్తున్నటువంటి విషయం కాదు. సో ఈ న్యాయం కోసం, ధర్మం కోసం చేసేటటువంటి పోరాటంలో కూడా ఆడపిల్లలు ఎక్కడా కూడా వెనక పట్టేటటువంటి అవకాశం లేదని నిరూపించినటువంటి మహిళా మల్లయోధురాలుగా కూడా ఈమె పేరు చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో సువర్ణాక్షరాలలో మెరిసిపోతుంది. అది మిత్రులారా, అది పోరాట పటిమంటే. నిన్న సెమీఫైనల్స్లో ఆమె పోరాటం చూస్తూ ఉంటుంటే, ఆమె యుద్ధం చూస్తుంటుంటే ఢిల్లీలో ఆమెకు జరిగినటువంటి అవమానం, న్యాయం కోసం చేసినటువంటి పోరాటంలో ఆమెకు ఎదురైనటువంటి అగౌరవం, అన్యాయం, దౌర్జన్యం ఇవన్నీ కూడా కడుపులోంచి బయటకు తన్నుకొచ్చి ఆ కసి, ఆ ఆక్రోశం, ఆ ఆవేశం, ఆ ఆగ్రహం అంతా కూడా ఆమె చేతుల్లోకి, కండల్లోకి, నరాల్లోకి, రక్తంలోకి వచ్చి ఆమెను ఒక వీరవనితగా మార్చేసినటువంటి సన్నివేశం మనం చూస్తే అందరం ముగ్ధులు అవుతాం. మిత్రులారా, ఆమె పేరు తప్పనిసరిగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పడానికి కారణం ఇది. చూద్దాం, ఆమెకు గోల్డ్ మెడల్ రావాలని చెప్పేసి అందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆ పథకం వచ్చినా రాకపోయినా వినేష్ ఫోగట్ బంగారు అక్షరాలలో బహుకాలం నిలిచిపోతుందని చెప్పి ధీమాగా నేను చెప్పగలను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.